కనుక దేవునికి మందిరానికి మీరు నడవాలి, దేవుని మందిరానికి అనేకులు నడిపించాలి. అది నూతన సంవత్సర ధ్యేయంగా పెంచాలి. ఈ దినం మొదటి ఆరాధనలో అంటే మొదటి వారం పునరుత్థాన ఆదివారం ఆరాధనలో సాయంత్రిక ఆశ్రయం ముందు మన మధ్యకి నడిపించిన యవనస్తులు డేనే గారు బట్టి కూడా దానికి స్థుతిస్తున్నాం. అందరూ చక్కబడి చూసారు. నేర్చుకుంటే వారికి ఇమానుయేల్ సంఘానికి వారికి ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు వారిని దీవించలేక ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో ప్రభువును ప్రశ్నించాం. దేవుని వాక్యానికి మనము వెళ్ళబోతున్నాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొత్త సంవత్సరం అదేంటండి, ఈ కొత్త సంవత్సరంలోని మనం ఎక్కువగా ఆశపడుతున్నాం. ఏంటిని చెప్తారున్నా, కొత్త సంవత్సరంలోనే ఎక్కువ ఆశపడతాం. అష్టమి కొత్త బట్టలు అన్నారు, కొత్త స్థలం. మనం ప్రార్థిస్తున్నాం, కొత్త స్థలం. రాజకుమార్ గారు చెప్పారు, కొత్త వాక్యం ఉంటాం అంటే వాక్యం ఒకటే, అనుదినం కూడా కొత్త. బైబిల్ పాతగలదు. బైబిల్ మనల్ని రూపాంతరపరిచేది. అవి చెప్తాం. టుడే న్యూస్ పేపర్ మనం వేస్ట్ పేపర్, కానీ బైబిల్ మాత్రం ఒకే బైబిలే. కానీ దేవుడు వినూత్నముగా అనుదినము అనుక్షణము కూడా ప్రభు నూతనంగా మాట్లాడుతున్నాడు. అదే ఆశిస్తున్నారు తమిళ గారు. నెక్స్ట్ గారు ఒకసారి చదువు వాక్యానుసారంగా యెషయా 42:9 నూతన సంవత్సరంలో మనం కోరుకుంది ఏంటి? యెషయా 42:9 తీసుకున్న చదివి సహాయం చేయండి. మునుపటి సంగతులు సంభవించెను కదా, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. మునుపటి సంగతులను సంభవించాయి, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. కొత్త సంగతులను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే మనం పాత సంవత్సరంలోనే చాలా ఫేస్ చేసాం. మనకి ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా తప్పక ఏం చేసామంట బైబిల్ చెప్తుంది, సంభవించకూడదు అనుకున్నాం, సంభవించాం. ఎగ్జాంపుల్ కరోనా. ఎవరికి ఇష్టం లేదు, కానీ వచ్చింది. అనేకులను మట్టి కల్పించింది, అనేకులను తుడిచిపెట్టింది. ఇప్పటికీ ఆ కరోనా వల్ల నష్టం ప్రాణ నష్టమే కాకుండా అధిక భారం ప్రజలు అనుభవిస్తున్నారు, అధికమైన ధరలు. అది ఒక మనకి సైన్. మునుపటి సంగతులు సంభవించినాయి కదా, కొత్త సంగతులు తెలియజే అంటే కొత్త సంవత్సరాలు ఏం కావాలని కొత్త సంగతులు కోసం ఎదురు చూస్తుంటారు. విషయాదారుడు దేవుడు సెలవిస్తున్నాడు, కొత్త సంగతులు నేను తెలియజేయచ్చు. ఆమె చెప్పాను. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో కూడా ఉంది. ఏముంది? ప్రకటన 21:5. ముందంతా టూకీగా చదివింది, తర్వాత మనం వరంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అందరూ ఆమె చెప్పండి. దేవుడు ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట. చెవిగలవాడు వినుగాక. యేసు ప్రేమించిన శిష్యుడికి, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడికి, యేసుని ప్రేమించిన శిష్యుడు, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడి పేతుడికి, యోహానుకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత.
సింహాసనాసుడే ఉన్న దేవుడు నూతనమైనవిగా చేయి. సమస్తమును నూతనమైనవిగా చేయించినాను. అందరూ ఆమె చెప్పండి. సమస్తము అంటే ఏంటంటే ఇంకా పలానాది కాదు, సమస్తం కూడా నూతనమైనవిగా చేయించున్నాడు. అందరూ ఆమె చెప్పండి. ఈ మాటలు నమ్మకమును అంటే నమ్మదగినది, అబద్ధం కాదు. నేను క్రీస్తునందు నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడలేదు అంటాడు. క్రీస్తు పోలిక కలిగిన పౌరులు. దేవుడు కూడా నమ్మకమును నిజమనే ఉన్నవాళ్ళని చెప్తున్నాడు. మూడవదిగా చూస్తే హల్లెలూయా, హబక్కూకు గ్రంథకర్త, హబక్కూకు ప్రవక్త 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. హబక్కూకు గ్రంథం ప్రతి అధ్యాయంలో కూడా ప్రార్థనతో ప్రారంభం కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో అనుదినము కూడా మీరు ప్రార్థనతో ప్రారంభించండి. లేచిన వెంటనే ప్రార్థనతో ప్రారంభించండి. ప్రార్థన పరుడు హబక్కూకు. ఆయన రాసిన అనుభవం, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయం. ఈ సంవత్సరంలో ఏంటంటే నన్ను నూతన పరిచయం దేవా అని పాడుతుంటాం. అంటే రూపాంతర పరచడం, దేవుని స్తోత్రం. ఉదాహరణగా 2025 వరకు వంగరపురుగ్గా ఉంటే ఈ 2026లో సీతాకోక చిలుగ్గా మారాలి. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. దశలు దిశలు దేవుని యొక్క వశంలో ఉన్నవి. కనుక సమస్తము నూతనమైనవిగా చేయు అనే ప్రకటన గ్రంథకర్త యోహాను పలుకుతున్నాడు. ప్రవక్త హబక్కూకు సమస్తము జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయం అనేది మాట చెప్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ముందు ఈ మాట చూపిన తర్వాత మన వాక్యం లోపలికి వెళ్తాం. అవుట్లైన్స్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఆమేన్. నేను ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక నూతన క్రియ అంటే కార్యం చేయబోతున్నాను. ఆమేన్. ఇప్పుడే అది మొలిచెను, ఎప్పుడో కాదండి. నెక్స్ట్, నేను అరణ్యములో త్రోవ అర్థమైందండి. అరణ్యం అంటే ఎలా ఉంటుంది? అడ్డదిడ్డంగా ఉంటుంది. దేవుడు ఒక నర్సరీగా చేయబోతున్నాడు. క్రమముగా క్రమపరిచేవాడు, మనల్ని క్రమపరిచేవాడు, ఆయన వరుసలో ఉంచేవాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులని పారజేయుచున్నాను. ఎడారిలో అసలు నీరు ఉండదు, కానీ ఎడారిలో నదులను పారజేయేవాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరంలో జరుగుతుండగా ఎన్నమాట హబక్కూకు 3:2. ఏ సంవత్సరాలు? కరోనా సంవత్సరాలు, కరెన్సీ మార్పిడి సంవత్సరాలు అన్నీ కూడా మనం చూసాము. ఒక్క రాత్రిలోనే కరెన్సీ మార్పు అయింది. 2000 రూపాయల నోట్లు రద్దు అయిపోయాయి. ఆ భాగంగా చాలామంది మరణించారు. కరోనా అనేకులు మరణించింది.
ఆనాటి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకు కూడా ఏమొచ్చిందండి? కరువు వస్తుందని ముందే కల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. మధురమానే నయోమి జీవితంలో కూడా కరువు ఏర్పడ్డది. ఆ కరువును తప్పించుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా కరువు వచ్చింది. కరువు ఎప్పుడు? కరువు ఎక్కడైనా కరువే. నవి పాత వీధిలోని అదే రైతు బజార్ జంక్షన్ ఒకప్పుడు బొక్కా బంధాన్ని వారు ఆడ కరువు అని ఉన్నాడు. అన్నదమ్ముల్లో కరువు, ఆయన పేరే కరువు. ఆయన చనిపోయాడు. ఎలుకని పోగొట్టుకోవాలనుకుంటే ఎలుక క్షత్రియ ఎవరు? పిల్లి క్షత్రియ ఎవరు? కుక్క. కరువు ఎక్కడైనా కరువు ఉంటుంది. ఆనాడు తండ్రి యొద్ద నుండి తప్పిపోయాడు. ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, స్నేహితులతో పాటు చేశాడు. దూరం వెళ్ళిపోయినా కరువు తటస్థించిందే లేదా? కరువు రాగా పందులు పుట్టి తినవలసిన పరిస్థితి. కాబట్టి సంబంధం ఒకసారి ఆలోచించింది. దానికి దేవుడు అద్భుతకరంగా సంవత్సరం జరిగిస్తుంది. దాని కార్యము నూతన పరిచయము. అమ్మ చెప్దాం. పాత విషయంలో ఏంటంటే వృద్ధి పొందించము. అందరూ ఆమె చెప్పాలి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే చూడండి ఒకసారి. కరువు సంవత్సరాలను దేవుడు గతంలో ఫేస్ చేశారంటే కరువు, ఇబ్బంది, ఇరుకు, అదేంటండి లేమి మిమ్మల్ని తగ్గిందేమో. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశములో ఉన్న ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందారు. అందరు చప్పలు కూడా దేవునామని. గడిచిన 25 కరువు సంవత్సరాలుగా మీకున్న ఇచ్చే నూతన సంవత్సరం దేవుడు మీకు ఏం చేయబోతున్నాడంటే నూరంతల ఫలం ఇవ్వబోతున్నాడు. అందరూ ఆమె చెప్పండి. ఆనాటి ఇస్సాకు దేశమందు ఉన్నవాడే విత్తనాన్ని ఏం చేశాడండి? విత్తాడు. ఎన్నంతల ఫలం అంటే 30 కాదు, 60 కాదు, ఎంత? 100 ఫలం. మా అమ్మ అయితే 1,00,000 అనేది మంచిదే. ఆమె ఆసక్తి కనుక ఒకసారి మనం గమనించి 100 ఫలం పొందాడు. నీ ప్రవర్తన ద్వారా ఆయన పరదేశం వెళ్ళినా ఏం చేశాడంటే దేవుడు పరదేశంలో కూడా ఆయన చేతి ద్వారా విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనం ఏంటంటే 100 ఫలము పొందింది. 100 ఫలం పొందాడు. అందరూ ఆమె చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇమ్మానుయేలు సంఘానికి, సార్వత్రిక సంఘానికి 100 ఫలం ఇచ్చినగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతుంది. ఆనాటి ఇస్సాకుకి వర్షం పడలేదు, కానీ ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఇస్సాకు ఏం చేశాడు? వర్షం మీద ఆధారపడలేదు, మేఘాల మీద ఆధారపడడం లేదు. తన తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నా దేవుడు కూడా ఇస్సాకు దేవుడు అని ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు, విత్తనం విత్తాడు, 100 ఫలం పొందాడు. అంటే ఏంటంటే దేవునితో భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే మనము కూడా దేవునితో భయభక్తులు కలిగిన వారిగా ఉంటే మనం ఏది విత్తినా, మనం ఏది తలంచినా, ఏది ప్రార్థించినా దేవుడు నీ కోరికను సిద్ధింప చేయనుగా, నీ మనోభీష్టాలను సఫలపరచనుగా, నీ యత్నాన్ని సఫలపరచనుగాక, నీ ప్రయత్నాలను సఫలపరచనుగాక. అయితే
ఒకటి కండిషన్, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆమె చెప్తాం. ఇరవై 15 చూస్తే వాడు జలముల ఎత్తు నాటబడిన చెట్టు వలె. ఎక్కడ చూడండి, ఏటి ఒడ్డు చలివి చెట్లు పచ్చగా ఉంటాయి, నిత్య కళ్యాణం పచ్చదారులుగా ఉంటాయి. ఎందుకంటే జలముల ఎత్తు నాటబడిన చెట్టు వలె ఉండును. ఎవరు? ధన్యుడు గాడు శాపగ్రస్తుడు. వాడు జలముల ఎత్తు నాటబడిన చెట్టు వలె ఉండును. వర్షము లేని సంవత్సరం కూడా. ఈరోజు వర్షాలు లేవు, రైతులు అంటారు మాది మెట్టి భూమి నీళ్ళు అందదు అని అంచనా వేసుకుంటారు. వర్షం లేని సంవత్సరంలో కూడా చింతన ఉండదు, చింతన కనబడదు. కాపు చాలామంది నిబ్బరంగా ఉంటారండి, ముఖంలో కనీసం కళత కూడా కనబడదు. నీతివంతులు ఎలా ఉంటాడు? సమూహం అనే ధైర్యముగా ఉంటారు. అలోపలోమని ఉండడు. అర్థమైందండి. మొక్కని ఆలేసిన దేవుడి సందర్భం ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటారు, సంతోషంగా ఉంటారు, హోందాగా నెహ్మగా ఉంటారు. అందులో ఇన్విటేషన్ చెప్పడం కోట్ వేసుకుని వచ్చారు. అలాగే ఉండాలి, హోందాగా ఉండాలి. మధురశేఖర్ గారు రాసిన పుస్తకాల్లో హోందాగా ఉండండి. అందరికి సదమిస్తాం తెలుసు. వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు, కాపు చింత ఉండదు, కాపు మంద. అలాగే కాపు మానేది, కాపు కాస్తుందట, చింత అనేది ఉండదు. ప్రేమిస్తాం. అది శరీరమైన శారీరకమైన పంట అవ్వచ్చు, ఆత్మీయమైన పంట అవ్వచ్చు. దేవుడు నూరంతుల పంటగా చేయబోతున్నాడు. అది వ్యాపారమైన, వ్యవహారమైన, పని అయినా, ఉద్యోగం అయినా, చదువైనా, వివాహమైన, ఏ కార్యమైనా కూడా దేవుడు చేయగలడు. ఈ 2026 టర్నింగ్ పాయింట్. 2025 పెట్టుబడి సంవత్సరం అయితే 2026 అదేనండి ఫలితము చూసే సంవత్సరం. ఆశీర్వాదాల పంట మనం కోస్తాం. అమలు చెప్పండి. అది ఎప్పుడంటే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం తెలుద్దాం. రెండవది, కరువు సంవత్సరాలు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాద సంవత్సరాలుగా చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నానేను సులోమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తుంది. అందరూ ఆమె చెప్పండి. ఏ సంవత్సరం ఉంది?